ఈరోజు ఈజీ బైట్ ఛానల్ ద్వారా సగ్గుబియ్యం హల్వా చేయదలుచుకున్నాను. దానికి సగ్గుబియ్యం హల్వాకి ఓ గంట ముందర సగ్గుబియ్యం నానబెట్టాలి. కప్పుడు సగ్గుబియ్యానికి కప్పుడు బెల్లం, సరిపడ నెయ్యి, జీడిపప్పులు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు. ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. హల్వా ఫస్ట్ గుల్ముకులో నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత జీడిపప్పులు వేయాలి. ఇట్లా వేస్తే సగ్గుబియ్యం టేస్టీగా ఉంటుంది. కాస్త అది దోరగా వేసుకోక్కర్లేదు. నేతిలో ఎందుకు వేయిస్తామంటే సగ్గుబియ్యం ఉండకట్టేస్తుంది. అది కట్టకుండా ఇది మనం మెత్తగా అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా మెత్తపడి ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే అంటుకుపోతుంది సగ్గుబియ్యం. మెత్తపడినట్టు అనిపిస్తుంది, మనకు ఉడుకుతున్నట్టు బాగా మెత్తపడిపోతుంది సగ్గుబియ్యం. అప్పుడు బెల్లం వేసేయాలి ఇందులోకి. అది కరుగుతుంది బాగా. వేయాలన్నమాట ఇందులోకి. ఓ 2 చెంచాలు నెయ్యి. నీటితో ఉడుకుతూ ఉంటుంది. నెయ్యి సగ్గుబియ్యానికి బెల్లానికి పట్టి మంచి సువాసన వస్తుంది. కుంకుమ పువ్వు వేయాలి. ఫుడ్ కలర్ కంటే ఇది చాలా మంచిది, ఫ్లేవర్ ఉంటుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలి ఇప్పుడే. హల్వా రెడీ. ఇది సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. వేడి చేయాలి.